ఇప్పటి వరకు మనం ఉపదేశామృతం, భగవద్గీత కూడా చెప్పుకున్నాం. చాలా భాగవతం 17 అధ్యాయాలు మొదటి స్కందంలో, తర్వాత బ్రహ్మ సంహిత, ఈశోపనిషత్తు ఇలాంటివి చాలా చర్చించాం. అంతేకాకుండా కరోనా సమయంలో అయితే నారద భక్తి సూత్రాలు చాలా ముఖ్యమైనది, నారద భక్తి సూత్రాలు కూడా చర్చించాం. అవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఏదైతే మనం భక్తి రసామృత సింధు అనే గ్రంథం ఏదైతే ఇప్పుడు మనం చదవబోతున్నామో, ఇది ఒక ప్రత్యేకమైన గ్రంథం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిగతా ఏ సంప్రదాయంలోనూ కూడా ప్రత్యేకంగా భక్తికి సంబంధించి ఇంత పెద్ద గ్రంథం ఎవరు రాయలేదు. అంటే భక్తిలోని ప్రక్రియల గురించి, మెళకువల గురించి, ఎలా పురోగమించాలి, భక్తిలో వచ్చే దశల గురించి, భక్తిలో వచ్చే ఆటంకాలు, లేదా భగవంతుడితో ఉన్న సంబంధానికి సంబంధించిన వివరణలు, ఇవన్నీ కూడా భక్తి రసామృత సింధులో ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు ఏదైతే పుస్తకం చూస్తున్నామో, అంటే మనకి ఇప్పుడు ఇస్కాన్లో అందుబాటులో ఉంది, ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ, అది ఏంటంటే సంక్షిప్తంగా ఇవ్వబడిన గ్రంథం మాత్రమే కానీ పూర్తి భక్తి రసామృత సింధువు కాదు. అది పూర్తి భక్తి రసామృత సింధువు ఏదైతే ఉందో పుస్తకం, అది శ్రీల రూప గోస్వామి రాశారు. దాని గురించి కూడా మనం చదువుతాం, శ్రీల రూప గోస్వామి ఎవరు అనేది. ఆయన రాసిన గ్రంథం చాలా పెద్దదనమాట. అంటే అందుకే చెప్పాను కదా, భక్తి రసామృత సింధువు లాంటి గ్రంథం ఏ ఇతర సంప్రదాయాల్లో కూడా ఇంత పెద్దది లేదు. అంటే ఉండుండొచ్చు భక్తికి సంబంధించి, కానీ ఇంత పెద్ద గ్రంథం కేవలం భక్తి ప్రక్రియలోని అంశాలను గురించి చర్చించేటువంటి గ్రంథం లేదు. భగవంతుడిని కీర్తిస్తూ, లేదా ఇతర ఆచార్యులు భగవంతుడిని కీర్తిస్తూ, భక్తులను కీర్తిస్తూ ఉంది, కానీ భక్తి ప్రక్రియకు సంబంధించిన గ్రంథం ఇది. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో కొంత కృతనిశ్చయంతో ఎవరైతే భక్తియుక్త సేవను చేస్తూ ఉంటారో వాళ్ళకే అర్థమవుతుంది. అంటే కృతనిశ్చయంతో అంటే ప్రతినిత్యం 16 మాలలు జపించడం, ఏకాదశి, ఈ విధంగా ఒక పద్ధతిలో ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళకే ఇది అర్థమవుతుంది. అలా కాకుండా కొత్త వాళ్ళు దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఇది అర్థం కాదు అంత తేలిక. చాలా అంటే బోరింగ్గా అనిపిస్తుంది అనమాట. ఇది వినడానికి కానీ చదవడానికి కానీ ఏమీ అర్థం కావట్లేదు అనిపిస్తుంది కొత్త వాళ్ళకైతే. కాబట్టి కొత్త వాళ్ళు వెంటనే చదవకూడదు. అందుకే నేను కూడా ఇప్పటివరకు ఈశోపనిషత్తు, బ్రహ్మ సంహిత, భాగవతం, భగవద్గీత ఇవన్నీ చెప్పిన అనేకమైన చర్చించిన తర్వాత చివరిగా ఇప్పుడు ఇది మనం చెప్పుకుంటున్నాం, ఏది భక్తి రసామృత సింధు. వీటన్నిటి తరువాత కారణం ఏంటంటే ఇది వెంటనే అర్థమయ్యే గ్రంథం కాదు, ఏది భక్తి రసామృత సింధు. కేవలం అంతేకాదు, పూర్తి గ్రంథం కూడా నేను చెప్పబోవడం లేదు. కారణం ఏంటంటే ఏదైతే మనకు అందుబాటులో ఉన్న పూర్తిగా సుమారుగా 50కి పైగా అధ్యాయాలు ఉన్నాయి ఇందులో. ఈ 50 అధ్యాయాలు పూర్తిగా నేను చర్చించబోవడం లేదు, ఎందుకంటే నాకు అర్హత లేదు. ముఖ్యంగా కృష్ణుడికి సంబంధించినటువంటి, కృష్ణుడితో సంబంధం విషయంలో, అంటే శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మాధురి రసాలకు సంబంధించిన అధ్యాయాలు ఉన్నాయి. అక్కడ ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా, ఏదో భావభక్తి గురించి, ప్రేమ భక్తి గురించి, రసాభాసం అని, ఈ విధంగా అనేక అధ్యాయాలు ఉన్నాయి. అవన్నీ కూడా మన యొక్క పరిధికి బయట ఉన్నవే. ఎందుకంటే మనమందరం సాధకులం, ఇంకా అనర్థాలు ఉన్నాయి మనందరిలో. అంటే భక్తిలోని మన దశ ఏంటంటే 3వ దశ, సాధు సంఘ, అదో శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ. మనం భజన క్రియ తర్వాత అనర్థ నివృత్తి, ఈ 3, 4లోనే ఉంటాం. కానీ భావ, ప్రేమ ఇవన్నీ దాదాపు చివరి దశలు. కాబట్టి దానికి సంబంధించినవి ఎక్కువగా నేనేమి చర్చించబోవడం లేదు. అది మనం చూద్దాం ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది, ముందరికి వెళ్తున్న కొద్ది తెలుస్తుంటుంది. కానీ మొదటి ఇందులో మళ్ళీ ఈ గ్రంథాన్ని 4 విభాగాలుగా విభజించారు. 51 అధ్యాయాలు ఉన్నాయి ఇందులో. వాటిని మళ్ళీ 4 విభాగాలుగా, ప్రథమ విభాగం, ద్వితీయ విభాగం, ఎందుకంటే రూపగోస్వామి కూడా అలాగే రాశారు. కాబట్టి ప్రభుపాద కూడా అలాగే విభజించి ఇస్తున్నారు. కానీ అవన్నీ కూడా ముఖ్యంగా చివరి విభాగం లేదా బహుశా 3వ విభాగం కూడా మనం చర్చించకపోవచ్చు. కారణం ఏంటంటే మనకి అవన్నీ అర్థం చేసుకునే స్తోమత, శక్తి లేదు. వాటన్నిటికంటే ముఖ్యంగా నాకు వివరించే శక్తి లేదని నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే నా స్థాయి అది కాదు. కాబట్టి నేను వాటి గురించి ఎక్కువ చెప్పబోవట్లేదు, చదవబోవడం లేదు, చెప్పను. ఎవరైనా చెప్పగలిగే ఉంటే చెప్పొచ్చు, లేదా కావాలి నిజంగా ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం చెప్పనవసరం లేదు, చదువుకున్నా వాళ్ళకి అర్థమైపోతుంది. అంతేకాకుండా ఎవరైనా ఉన్నత భక్తులు ఉంటే అవి చెప్పొచ్చు. కనుక నేను మనకి ఏదైతే సాధకులకు అవసరం అవన్నీ కూడా ఎక్కువగా నేను చర్చించడానికి ఇష్టపడతాను, అది చర్చించడానికి ప్రయత్నిస్తాను. ఇది అంటే ఈ గ్రంథానికి సంబంధించి సంక్షిప్తంగా ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది. ఇక ఇందులో తొలి పలుకు, ఏదైతే పుస్తకానికి తొలి పలుకు శ్రీల ప్రభుపాద 1970లో ఎప్పుడో రాశారు, 70 ఆ ప్రాంతం.
ఆ తొలి పలుకే సుమారుగా 10 పేజీలు ఉన్నాయి. కాబట్టి మనకి తొలి పలుకు ఈరోజు 4-5 పేజీలు చదువుతాం. తర్వాత మళ్ళీ రెండో దాంట్లో మళ్ళీ తర్వాత మిగిలింది పూర్తి చేసి తర్వాత మనం పుస్తకం చదవడం మొదలు పెట్టచ్చు. ఎందుకంటే గ్రంథం చదవడం మొదలు పెడితే మొత్తం చదవాలి, అంతేగాని నేరుగా అధ్యాయాల్లోకి కాదు కదా. ప్రభుపాద ఈ పుస్తకం గురించి ఏం చెప్తున్నారో కూడా మనం చూడాలి. సరే, మనం మొదలు పెడదాం. ఇంకా తొలి పలుకు సంస్కృతంలో శ్రీల రూపగోస్వామి ప్రభుపాదుల వారు రచించిన భక్తి రసామృత సింధువు అను గ్రంథమునకు సంక్షిప్త వ్యాఖ్యానమే ఈ భక్తి రసామృతము. అది భక్తి రసామృత సింధువు అంటే ఇదే భక్తి రసామృత సింధు అంటే సముద్రం, భక్తి రసామృత సముద్రం అనే పుస్తకం. కానీ ఏం చెప్పారు, భక్తి రసామృతం అని అన్నారు దీన్ని. అంటే ఆ భక్తి రసామృతాన్ని కొంచెంగా అందిస్తున్నారు ఇక్కడ. అది నేను ఇందాక చెప్పాను ఏంటి దీని గురించి సంక్షిప్తంగా ఉంది అని. శ్రీ చైతన్య మహాప్రభుకు ప్రత్యక్ష శిష్యులైన షడ్గోస్వాములలో ప్రధానులు శ్రీల రూపగోస్వామి. 6 గోస్వాములు ఉన్నారు. వాళ్ళలో ప్రధానమైన వాళ్ళు ఎవరంటే రూపగోస్వామి. శ్రీ చైతన్య మహాప్రభును కలుసుకున్నటకు పూర్వం శ్రీల రూపగోస్వామి ప్రభుపాదుల వారు వంగదేశంలోని మహమ్మదీయ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసేవారు. రూపగోస్వామి ఏం చేస్తుండేవాళ్ళు, మహమ్మదీయ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. దానితో వారికి మరియు వారి సోదరుడు సనాతనునికి దబీర ఖాసా సాకార మల్లిక్ అను నామాలు ఇవ్వబడినాయి. ఎందుకని మహమ్మదీయుల దగ్గర పనిచేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే హిందువులు వచ్చినా కూడా వాళ్ళకి తగ్గట్టుగా మహమ్మదీ పేర్లు పెడతారు. వాళ్ళు దబీర్ ఖాసా సాకార్ మల్లిక్ అని పేరు పెట్టారు. ఎవరు, మహమ్మదీయులు. ఎవరికి, ఈ రూప సనాతన గోస్వాములకి. నవాబ్ హుస్సేన్ షా ఆస్థానంలో వారు బాధ్యతాపూర్వకమైన మంత్రి పదవుల్లో ఉన్నారు. హుస్సేన్ షా ఆస్థానంలో, ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆయన ఆస్థానంలో మంత్రి పదవులు ఇచ్చారంటే వాళ్ళకి. 500 సంవత్సరములకు పూర్వం హిందూ సమాజంలో కట్టుబాట్లు ఎంతో కఠినంగా ఉండేవి. హిందూ సమాజంలో కట్టుబాట్లు చాలా కఠినంగా ఉండేవి. బ్రాహ్మణ కులములో పుట్టిన వ్యక్తి మహమ్మదీయ పాలకుల వద్ద ఉద్యోగంకు కుదిరినచో వెంటనే అతడు బ్రాహ్మణ కులం నుండి వెలివేయబడతాడు. ఎవరైనా మహమ్మదీయుల పాలనలోకి వెళ్తే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మహమ్మదీయుల కింద పనిచేస్తే వాడు బ్రాహ్మణుడు కాదంట. ఇంకా వాళ్ళతోటి వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకోవడం ఇవన్నీ ఏమి ఉండవు ఇంకా. అంటే అంతగా వెలివేస్తారనమాట. కేవలం అప్పుడే కాదు, ఈనాటికి కూడా ఇప్పటికి కూడా పూరి మందిరంలో మనం వెళ్తే అక్కడ ఉన్న బ్రాహ్మణులు కానీ అక్కడ ఎవరైతే ఉంటారో మందిరంలో పూజలు, ముఖ్యంగా భగవంతుడికి సేవ చేసేవాళ్ళు వంశపారంపర్యంగా, ఆ వంశంలో వాళ్ళు కూడా ఎవరైనా ఒక అబ్బాయి బయట కులస్తులు వేరే ఎక్కడో ఒక అమ్మాయిని ఇతర మతం ఇతర కులం వాళ్ళని చేసుకుంటే ఆ వ్యక్తిని కూడా ఇంకా సేవకు అనర్హుడు అనమాట. పూరి మందిరంలో ఇంక సేవకు రాకూడదు, సేవకు రాకూడదు, వాడు అనర్హుడు ఇంక అంతే, వేరే బయటికి వెళ్ళిపోయినట్లే. ఇప్పటికి కూడా పాటిస్తున్నారు అది. ఇప్పటికి పూరీలో అలా ఉందంటే 500 సంవత్సరాల క్రితం దేశం అంతా కూడా అలానే ఉంది అది. అందుకే కదా ఇక్కడ మనం చూస్తున్నాం. దబీర్ ఖాస్ సాకార్ మల్లిక్ అను సోదరులు ఇరువురికి అట్టి దుస్థితి ఏర్పడింది. కాబట్టి వాళ్ళు వెలివేయబడ్డారు. వారిద్దరిను ఒక అత్యున్నతమైన సారస్వత బ్రాహ్మణ కుటుంబమునకు చెందిన వాళ్ళు. వీళ్ళు దక్షిణ భారతదేశంలో కర్ణాటకకి సంబంధించి సారస్వత బ్రాహ్మణులు అంటే వీళ్ళు, అంటే బ్రాహ్మణ కుటుంబమే. కానీ హుస్సేన్ షా ప్రభుత్వంలో మంత్రి పదవులను అంగీకరించడం చేత వారు బ్రాహ్మణ కులము నుండి వెలివేయబడ్డారు. ఈ ఇరువురు మహోన్నత సోదరులను శిష్యులుగా అంగీకరించి బ్రాహ్మణ సంస్కృతిలో వారిని అత్యున్నతమైన గోస్వామి స్థితికి ఉద్ధరించుట కేవలం శ్రీ చైతన్య మహాప్రభు అనుగ్రహ ఫలితమే. కాబట్టి చైతన్య మహాప్రభు అనుగ్రహం వలన వాళ్ళు ఆ విధంగా పతితులైనటి వాళ్ళుగా కనపడుతున్నప్పటికీ కూడా మహాప్రభు కృప ద్వారా మొత్తం ప్రపంచానికి ఆచార్యులు అయిపోయారు వాళ్ళు. బ్రాహ్మణులు వెలివేసిన చైతన్య మహాప్రభు యొక్క కృప ద్వారా ఎవరైతే వెలివేయబడ్డారో, మ్లేచ్చులుగా చెప్పబడుతున్నారో, అంటే ఇప్పుడు దబీర్ ఖాస్ సాకార్ మల్లిక్ అంటే మ్లేచ్చులు, వాళ్ళు ముస్లింలు అయిపోయారు. కాబట్టి వాళ్ళే ప్రపంచానికే జగద్గురువులు అయిపోయారు. ఇప్పుడు వీళ్ళందరూ షడ్గోస్వాములు అందరూ జగద్గురువులే కదా. అట్లే మహమ్మదీ కుటుంబంలో జన్మించినప్పటికీ శ్రీల హరిదాస్ ఠాకూర్ను శ్రీ చైతన్య మహాప్రభు తమ శిష్యునిగా అంగీకరించి వారిని నామాచార్యుడిని చేసిరి. ఆయన నామాచార్యుడు. ఏ నామానికి ఆచార్యుడు? హరే కృష్ణ మహామంత్రానికి ఆచార్యుడు ఎవరంటే హరిదాస్ ఠాకూర్. ఎందుకని? నామాన్ని అంతగా ఆయన కీర్తించారు, ఆరాధించారు, పూజించారు. నామమే జీవితంగా, జీవితమే నామంగా, హరినామంగా ఆయన యొక్క జీవితం మనకి అద్దం పడుతుందన్నమాట. హరినామే జీవితం అనడానికి అద్దం పట్టేది ఎవరిదంటే హరిదాస్ ఠాకూర్ జీవితమే.
అంత గొప్పదనమాట. శ్రీ చైతన్య మహాప్రభు సిద్ధాంతము సార్వత్రికమైనది, అంటే అందరికీ అన్వయింపదగింది. కృష్ణతత్వమును ఎరిగి భక్తియుక్త సేవలో నెలకొన్న వారెవరైనను బ్రాహ్మణ కులములో జన్మించిన వాని కంటెను అధికుడుగా అంగీకరించబడు. కాబట్టి ఎవరైతే కృష్ణతత్వం తెలిసి భక్తియుక్త సేవలో ముఖ్యంగా దీక్ష తీసుకొని సేవ చేస్తూ ఉంటారో వాళ్ళు బ్రాహ్మణ కులం కంటే కూడా గొప్పవాళ్ళు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పటికి కూడా కృష్ణ చైతన్యంలో ఇప్పుడు భారతదేశంలో చాలామంది ఈ ఉద్యమంలో చేరిన తర్వాత కూడా మేము రాజులం, మేము రెడ్లం, మా కుటుంబం వాళ్ళని మేము పెళ్లి చేసుకుంటామని భక్తుల్లో కూడా అలాగే చూస్తున్నారు. ఇది దౌర్భాగ్యం. కనీసం దీక్ష అయిన వాళ్ళందరూ కూడా ఎవరైతే దీక్ష స్వీకరిస్తారో వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. ఏంటి, వీళ్ళన్నీ వదిలేసి మారారు కాబట్టి దీక్ష అయిన వాళ్ళు భక్తులు ఇంకొక దీక్ష అయిన భక్తుల్ని ఎవరితో అయినా సంబంధం పెట్టుకోవచ్చు, తప్పేం లేదు అది. కానీ ఇంకా కూడా అంటే మన హృదయం లోతుగా ఎంత లోతుగా కూరుకుపోయిన ఈ కులం అనే వ్యవస్థ, మతం అనే పిచ్చి, కులం పిచ్చి ఎంత లోతుగా, కులం అనే జబ్బు ఎంత లోతుగా ఉందో చూడండి. ఎందుకంటే కలవు శూద్ర సంభవ, కలియుగంలో అందరూ శూద్రులే. కానీ మనం ఇప్పటికి కూడా మా రాజులు, మా వయసుల్లోనే మేము పెళ్లి చేసుకుంటాం. అంటే నువ్వు వైశ్యుడివా లేదంటే వైష్ణవుడివా, లేదా రెడ్డివా లేదంటే వైష్ణవుడివా, గౌడీ వైష్ణవుడివా, ఏంటి నీ పరిస్థితి? ఇక్కడికి వచ్చినా కూడా ఇంకా అందులోనే. అంటే అయితే ఏంటంటే ఇంకొక విషయం, ఒకే కులంలో దొరికితే మంచిదే, కానీ దొరకపోయినా ఎవరైనా భక్తులైనా కూడా సంబంధం పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కానీ మా ఏది కులాన్ని అంటిపెట్టుకొని ఉంటాను అంటే వాడికి నిజమైన కృష్ణ చైతన్యం అర్థం కాలేదు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు. సేవ విషయానికి వస్తే చాలా గొప్ప సేవ చేస్తారు, మళ్ళీ ఏదైనా వాళ్ళ పిల్లల పెళ్లి విషయానికి వచ్చేసరికి మళ్ళీ కులం అంటారు. అంటే ఏమర్థమైంది వాళ్ళకి? ఏం అర్థం కాలేదు. ఇంకా చాలామంది అయితే కులమే కాదు, మళ్ళీ మా కాబోయే అల్లుడికి ఉద్యోగం కూడా ఉండాలి. ఇంకేం కృష్ణ చైతన్యం అర్థమైంది వాడికి? వాడు వ్యవసాయం చేసుకుంటే పిల్లనివ్వరా, లేదా వాడు ప్రచారం చేస్తే పిల్లనివ్వరా, పెళ్లి చేయరా, వాడు చేసుకోకూడదా? అంటే ఏమర్థమైంది వీళ్ళందరికీ కూడా? వీళ్ళందరూ కేవలం ఎవరైతే ఈ కులము లేదా ఉద్యోగం ఇవన్నా అని అడుగుతున్నారో వాళ్ళందరూ నటులు, భక్తి నటిస్తున్నారు. వాళ్ళు భక్తులు కాదు, కేవలం భక్తిని నటిస్తున్నారు అంతే. వాళ్ళకి అర్థం కాల భక్తి అంటే ఏంటని. అదే వైదిక సారస్వతమంతటా ముఖ్యంగా భగవద్గీత శ్రీమద్ భాగవతంలో అంగీకరింపబడిన మూల సిద్ధాంతం. ఏంటి మూల సిద్ధాంతం అంటే భగవద్గీతలో కూడా ఏం చెప్తున్నాడు కృష్ణుడు? చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ అంటే వాడి యొక్క గుణాన్ని బట్టి, వాడు చేసే పనిని బట్టి వాళ్ళని విభజించాను, కానీ పుట్టిన కులాన్ని బట్టి నేను విభజించానని కృష్ణుడు ఎక్కడ చెప్పలేదు. భాగవతంలో కూడా ఎక్కడ అలా లేదు. వాళ్ళ యొక్క గుణకర్మాన్ని బట్టే విభజించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే కృష్ణ చైతన్యవంతులై దీక్ష స్వీకరించి శుద్ధ భక్తియుక్త సేవలో ఉంటారో లేదా ఆ మార్గంలో ముందుకెళ్తుంటారో వాళ్ళందరూ కూడా బ్రాహ్మణుల కంటే గొప్పవాళ్ళు. ప్రతి ఒక్కరికి తగిన విధముగా శిక్షణను అందిస్తూ అత్యున్నతమైన గోస్వామి స్థితికి ఉద్ధరింపవలనను శ్రీ చైతన్య మహాప్రభు ఉద్యమ సిద్ధాంతము ఈ భక్తి రసామృతము గ్రంథంలో బోధింపబడింది. కాబట్టి ఈ గ్రంథంలో ఏముంది? ప్రతి ఒక్కళ్ళు కూడా శుద్ధ కృష్ణ చైతన్యవంతమైన స్థాయికి వెళ్ళడం అనేదే చైతన్య మహాప్రభు ఉద్దేశం. అంతేకాకుండా గౌడీ మఠం కానీ ఇస్కాన్ కానీ ఇవన్నీ స్థాపించింది కేవలం శుద్ధమైనటువంటి కృష్ణ భక్తిని ప్రచారం చేయడానికి, వాటిని నేర్పించడానికి, దానికి శిక్షణ ఇవ్వడానికి, కానీ అన్నదానం చేయడానికి లేదా ఇంకేదో కార్యక్రమాలు, సాంఘిక సేవ, సంఘ సేవ చేయడానికి వీటన్నిటికీ ఈ ఉద్యమం అనేది లేదు. ఎక్కడైనా అలాంటివి జరుగుతుంటే, సంఘ సేవ లాంటివి అంటే శుద్ధ కృష్ణ చైతన్య ప్రచారానికి మినహా ఇంకేమైనా కార్యక్రమాలు జరుగుతుంటే ఆ కార్యక్రమాలన్నీ ఈ సంస్థ యొక్క ఉద్దేశం లేదా ఈ కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క ఉద్దేశం కాదు. వాళ్ళందరూ పక్కదారి పట్టినట్లే అలా ఎక్కడైనా జరుగుతుంటే. కేవలం సంఘ సేవ ఇలాంటివే కాదు, అనేకమైన ఇతర కార్యక్రమాలు ఏదైతే అధునాతనంగా ఉన్నటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలని, జనవరి 1 ఇవన్నీ చెప్పడం, లేదా పెళ్లి రోజు జరపడం, పుట్టినరోజు జరపడం లాంటివి ఎక్కడైతే ఈ ఉద్యమంలో జరుగుతున్నాయో అవన్నీ కూడా ఈ సంస్థ యొక్క ఉద్దేశానికి బయట ఉన్న కార్యక్రమాలు. కానీ సంస్థ ఉద్దేశం అది కాదు, అన్నదానం అసలే కాదు. ఎందుకంటే స్పష్టంగా ప్రభుపాద ఇక్కడ రాస్తున్నారు, ఉపదేశామృతంలో రాశారు, భక్తిరసమ సింధులో, భాగవతంలో రాస్తున్నారు, అనేక చోట్ల రాస్తున్నారు. ఈ ఉద్యమం ఉన్నది కేవలం శుద్ధ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం, కృష్ణ ప్రేమని అందించడానికి మాత్రమే ఉంది, సాంగత్యం కోసమే ఉంది అని. దబీర్ ఖాస్ సాకార్ మల్లిక్ సోదరులు ఇరువురును మాల్డా జిల్లాలోని
రామకేళి అను గ్రామంలో శ్రీ చైతన్య మహాప్రభువును కలుసుకుంది. కాబట్టి వీళ్ళిద్దరూ మాల్డా జిల్లాలో ఎక్కడుంది ఇది అంటే బెంగాల్లో రామకేళి అనే గ్రామంలో మహాప్రభువును కలుసుకున్నారు. అటు పిమ్మట వారు వెంటనే తమ ఉద్యోగంలోను విరమించి శ్రీ చైతన్య మహాప్రభువుకు అనుచరులగుటకు నిర్ణయించుకున్నారు. ఎప్పుడైతే కలుసుకున్నారో వెంటనే వాళ్ళ ఉద్యోగాలను ఎవరు నవాబ్ షా దగ్గర హుస్సేన్ షా దగ్గర వదిలేసి ఈయనతోనే ఇంకా ఈయన శిష్యులుగా ఉండిపోవడానికి సిద్ధమైపోయారు. తరువాతి కాలంలో శ్రీల రూప గోస్వామిగా ప్రఖ్యాతుడైన దబీర్ ఖాస్ ఉద్యోగ విరమణ చేసి ప్రభుత్వం నుండి తమకు రావలసిన ధనమంతటినీ సేకరించారు. దబీర్ ఖాసే రూపగోస్వామి అయ్యారు. ఆయన ప్రభుత్వం నుండి అంటే ఏంటి నవాబ్ హుస్సేన్ షా నుండి ఏదైతే రావాలో అదంతా కూడా తీసుకున్నారు. అటు ధనము కొన్ని కోట్ల బంగారు నాణ్యాలు అంట అవన్నీ. వాటితో ఒక నవ పూర్తిగా నిండిపోయినని శ్రీ చైతన్య చరితామృతంలో అంటే వాటితోటి ఒక చిన్న నావ మొత్తం బంగారు నాణ్యాలు అంటే మామూలు విషయం కాదు. అది చైతన్య చరితామృతం చెప్పబడింది. వారు ఆ ధనమును ఎంతో ఆదర్శవంతంగా విభజించింది. ఆ ధనాన్ని రూపగోస్వామి ఎలా విభజించారని చెప్తున్నారు. దాన్ని ముఖ్యంగా కృష్ణ భక్తులు మానవులందరూ అనుసరింపదగినది. ఏదైతే ఆయన విభజించారో ఆ ధనాన్ని ఎలా పంచారో ఎవరెవరి కోసం అని అది మనమందరం కూడా అనుసరించదగింది అని చెప్తున్నారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే కృష్ణ చైతన్యంలో ఉన్న భక్తులు కూడా అనుసరించరు దాన్ని. బయట వాళ్ళ సంగతి వేరే, మన భక్తులు కూడా ఇంకా చెప్పాలంటే ఇప్పుడు క్రైస్తవులు ఏమంటారంటే దశమ భాగం అంటే మీకు వస్తున్న దాంట్లో 10% ఇవ్వాలని వాళ్ళు సొంతగా సృష్టించుకున్నది, పూర్వం లేదు. ఏది ఏమైనప్పటికీ కనీసం వాళ్ళు దశమ భాగం ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. మన దాంట్లో దశమ భాగం కాదు కదా, కనీసం 5% కూడా ఇవ్వడం అంటే ఖచ్చితంగా ఇవ్వాలని బలవంతం మనం చేయడం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే రూపగోస్వామి ఏదైతే ఉదాహరణ పెట్టారో అందులో ఆ ఉదాహరణలో కనీసం 50% కృష్ణ చైతన్య ప్రచారానికి వాటికి వాడాలని చెప్తున్నారు. అలా మనం చేస్తున్నామా? ఈ విషయం ప్రభుపాద ఉపదేశామృతంలో రాశారు, శ్రీమద్ భాగవతంలో రాశారు, ఇంకా అనేక చోట్ల ప్రవచనాలు కూడా చెప్పారు. కానీ మన భక్తులు ఎవరికి కూడా ఇవన్నీ వినపడినా పట్టించుకున్నా ఆచరించడం అంతకంటే ఎక్కువ ఉండదు, అంతకంటే జరగదు. వారు ఆ ధనములో 50%ను కృష్ణ చైతన్యవంతులైన భక్తులకు అనగా ప్రధానముగా బ్రాహ్మణులకు వైష్ణవులకు దానం చేశారు. ఎవరు? రూపగోస్వామి. 25% ధనమును బంధువులకు ఇచ్చారు. అంటే ఆయన కూడబెట్టిన దాంట్లో 50% బ్రాహ్మణులకి వైష్ణవులకి ఇస్తే 25% బంధువులకు ఇచ్చేశారు. మిగతా 25% ధనమును వారి అత్యవసర మరియు వ్యక్తిగత ఖర్చుల నిమిత్తమై తమ వద్ద ఆయన కోసం 25% ఉంచుకున్నారు. ఇది ఒక ప్రామాణిక ఉదాహరణ ఎలా మన సంపదని విభజించాలి అనేది. ఎందుకని మన ఆచార్యుడైన రూపగోస్వామి స్థాపించిన ఉదాహరణ. తర్వాత సాకార మల్లిక్ కూడా ఉద్యోగ విరమణ చేయదలిచినప్పుడు నవాబు ఆందోళన చెంది ఆగ్రహంతో అతడిని చెరసాల్లో పెట్టారు. ఇప్పటికే దబీర్ ఖాస్ వదిలేశారంటే రూపగోస్వామి వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు సాకార మల్లిక్ ఇతను కూడా తగులుకున్నాడు, నేను వదిలేస్తాను. వెంటనే కోపం వచ్చింది. ఎందుకని వాళ్ళు చాలా ముఖ్యమైన పనులన్నీ చేస్తున్నారు అన్నమాట రాజ్యంలో. ఎవరికి రాజుకి సుఖంగా ఉంది, వాళ్ళే అన్నీ చూసుకుంటున్నారు కాబట్టి చెరసాల్లో పెట్టి. కానీ తరువాతి కాలంలో శ్రీల సనాతన గోస్వామిగా ప్రఖ్యాతుడైన సాకార మల్లిక్ తన సోదరుడు ఆ గ్రామంలోని వడ్డీ వ్యాపారి వద్ద జమ చేసి ఉంచినట్టు ధనము యొక్క సాయంతో హుస్సేన్ షా చెరసాల నుండి తప్పించుకున్నాడు. ఏంటి? రూపగోస్వామి కొంత ధనాన్ని అక్కడ ఉన్న వడ్డీ వ్యాపారస్తుల దగ్గర పెడితే సనాతన గోస్వామి అక్కడున్న జైల్లో ఎవరైతే బంధిస్తారో భటులతో చెప్పి ఆ ధనాన్ని మీకు ఇప్పిస్తాను, నన్ను వదిలేయండి అని చెప్తే వీళ్ళు వదిలేయడం ద్వారా ఆ ధనం వీళ్ళకి ఇచ్చేసి పారిపోతాడు అన్నమాట. ఎవరు? సనాతన గోస్వామి. వీటిలో ఇరువురు సోదరులు శ్రీ చైతన్య మహాప్రభువును ఆశ్రయించి ఇద్దరు కూడా చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. శ్రీల రూపగోస్వామి ప్రయాగలో శ్రీ చైతన్య మహాప్రభుని మొదటిసారి కలుసుకున్నప్పుడు దశాశ్వమేధ స్నానఘట్టంలో 10 రోజుల పాటు వరుసగా శ్రీ చైతన్య మహాప్రభు వారికి బోధించారు. రూపగోస్వామి అలహాబాద్ అంటే ఇప్పుడున్న ప్రయాగరాజ్ అంటారు ఇప్పుడు ప్రస్తుతం దాన్ని, అక్కడ దశాశ్వమేధ ఘాట్ అని స్నానఘట్టంలో కలుసుకున్నారు. అప్పుడు 10 రోజులు బోధించారు. ఏంటి? భక్తికి సంబంధించింది. దాన్ని ఆధారంగా చేసుకునే రూపగోస్వామి ఈ భక్తిరసామృత సింధు అనే గ్రంథం రాయడం జరిగింది. ముఖ్యంగా కృష్ణ చైతన్య తత్వమును శ్రీల రూపగోస్వామి ప్రభుపాదుల వారికి మహాప్రభు బోధించింది. కాబట్టి కృష్ణ చైతన్య తత్వాన్ని రూపగోస్వామికి బోధించారు. అట్టి శ్రీ చైతన్య మహాప్రభు శ్రీల రూపగోస్వామికి చేసిన బోధనలే మేము శ్రీ చైతన్య మహాప్రభు బోధామృతం అను గ్రంథంలో వివరించింది. కాబట్టి ఈ బోధనలు ఏవైతే ఉన్నాయో వీటిని సంక్షిప్తంగా చైతన్య మహాప్రభు బోధామృతం అని ప్రభుపాద ఇంకొక గ్రంథం రాశారు, టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య. అది కూడా మనకి తెలుగులో కూడా అందుబాటులో ఉంది. అందులో కూడా చూడొచ్చు. అందులో కేవలం ఈయనకి సంబంధించిందే కాదు, రామానందరాయ మరియు చైతన్య మహాప్రభువుల సంవాదం,
అదేవిధంగా రూపగోస్వామి చైతన్య మహాప్రభువులు జరిగిన చర్చ భక్తికి సంబంధించి ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి మహాప్రభు బోధనలో బోధామృతంలో. కానీ వాటి ఆధారంగా రూపగోస్వామి రాసిన గ్రంథమే భక్తిరసామృత సింధు. తరువాతి కాలంలో శ్రీల రూపగోస్వామి ప్రభుపాదుల వారు ప్రామాణిక వైదిక శాస్త్రంలోని వివిధ ఉదాహరణలను జోడిస్తూ గుహ్యమైన సిద్ధాంత జ్ఞానంతో భగవత్ సందేశములను వివరించారు. కాబట్టి వేరే శాస్త్రాల యొక్క ఆధారాలను తీసుకొని కృష్ణుడి యొక్క సందేశం ఏదైతే ఉందో అది మనకు అందించారు. అనేక గ్రంథాలు, కేవలం భక్తిరసామృత సింధువే కాదు, రూపగోస్వామి ఇంకా చాలా గ్రంథాలు రాశారు. అందులో ముఖ్యమైనది మనకి చాలా ప్రధానమైన గ్రంథాలు రెండు. ఒకటి ఉపదేశామృతం, రెండు భక్తిరసామృతం. ఈ రెండు గ్రంథాలు చాలా ముఖ్యం. ఇంకా చెప్పాలంటే ఈ రెండు గ్రంథాలు ఉంటే ఎవరైనా గోలోకం వెళ్ళిపోవచ్చు, ఈ రెండు గ్రంథాలను అర్థం చేసుకుంటే. శ్రీల శ్రీనివాసాచార్యులు రచించిన షడ్గోస్వామి అష్టకంలో వారు 6గురును సంస్కృతంలోనే కాకుండా పర్షియన్, అరబిక్ వంటి వివిధ రకముల విదేశీ భాషల్లో కూడా గొప్ప విద్వాంసులుగా పేర్కొనబడ్డారు. ఎవరు? శ్రీనివాసాచార్య చెప్తున్నారు షడ్గోస్వామి అష్టకంలో వాళ్ళు నానా శాస్త్ర విచారణ, సద్ధర్మ, బహు భాషలు కూడా వచ్చు అని, అన్ని శాస్త్రాలని చదివి ధర్మాన్ని స్థాపించి ఇవన్నీ చేశారు. అది పర్షియన్, అరబిక్ భాషలు కూడా వచ్చంట షడ్గోస్వాములకి. శ్రీ చైతన్య మహాప్రభు సిద్ధాంతమును వైదిక ప్రమాణములను అనుసరించి ప్రపంచమంతటా ప్రచారం చేయుట కొరకై వారు వైదిక సారస్వతమును క్షుణ్ణముగా అధ్యయనం చేసిరి. ఈ కృష్ణ చైతన్యోద్యమం కూడా శ్రీల రూపగోస్వామి ప్రభుపాదుల వారి ప్రామాణిక రచనలే ప్రతిపాదికలు. కాబట్టి మన ఉద్యమం కూడా ఆయన రాసిన ప్రామాణిక గ్రంథాల మీద ఆధారపడే ఉద్యమం నడుస్తుంది. అందుకే కనుకనే మనం రూపానుగులము అనగా శ్రీల రూపగోస్వామి ప్రభుపాదుల వారి అడుగుజాడులను అనుసరించి వారుగా పిలువబడతాం. మనల్ని రూపానుగులు అంటారు. ఎందుకని? రూపగోస్వామి అడుగుజాడలో నడుస్తున్నాం. ఆయన ఇచ్చిన గ్రంథాలైన ఉపదేశామృతం, భక్తిరసామృత సింధువుని అనుసరించే మనం భక్తియుక్త సేవలో నెలకొంటాం. భక్తిరసామృత సింధు ఇప్పుడు మనందరి మార్గనిర్దేశం కొరకు భక్తిరసామృతం అను నామంతో ప్రకటించబడింది. ఈ ఏదైతే మూల గ్రంథం భక్తిరసామృత సింధు మనకి భక్తిరసామృతం పేరుతో అందుబాటులో ఉంది. దీన్ని ఇంగ్లీష్లో నెక్టర్ ఆఫ్ డివోషన్ అంటారు. దీన్ని శ్రీల రూపగోస్వామి రచించారు. కృష్ణ చైతన్యోద్యమంలో పాల్గొన్న వ్యక్తులందరూ ఈ గొప్ప సారస్వతం చేత ప్రయోజనమును పొంది కృష్ణ చైతన్యంలో సుస్థిరత్వమును సాధించుదురుగాక. కాబట్టి అందులో కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని చదివి అర్థం చేసుకొని స్థిరత్వాన్ని పొందగలరు అని చెప్తున్నారు. ఇక్కడ ప్రభుపాద రాస్తున్నారు ఇదంతా తొలి పలుకు. భక్తి అనగా భక్తియుత సేవ. ఎందుకంటే చాలామంది భక్తి అనగానే డివోషన్ అంటారు, కానీ ప్రభుపాద ఏం రాశారు? డివోషనల్ సర్వీస్ అంటే భక్తియుత సేవ. భక్తి అంటే కేవలం ప్రణామం చేయడం, ప్రసాదం తినడం, హరిబోల్, వెరీ నైస్, మంచిది మహారాజ్, స్వామి బాగున్నారా అని అడగడంతో సరిపోదు. సేవ చేయాలి మనం. అంటే వాళ్ళ టాయిలెట్లు, బాత్రూమ్లు, వాళ్ళ బట్టలు, వాళ్ళ గిన్నెలు, భగవంతుడి గిన్నెలు, భగవంతుడి మందిరం అన్నీ ఏ సేవ చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. అది సేవ అంటే భక్తియుక్త సేవ. అంతేగాని భక్తి అనగానే ఊరికెళ్ళి ప్రసాదం తిని బాగున్నారా, ఎలా ఉన్నారు అని అడిగేసి లేదా కొంచెం దానం, డొనేషన్ ఇచ్చేస్తే అది భక్తి కాదు. ప్రతి సేవ కూడా ఎంతో కొంత ఆకర్షక లక్షణమును కలిగి ఉండును. ఏ సేవ అయినా కొంత ఆకర్షణ అనేది ఉంటుంది. ఇదే సేవ చేయు సేవకుని క్రమంగా ముందుకు నడిపించే లక్షణం. కాబట్టి కృష్ణ చైతన్యంలో ప్రతి సేవ ఒక ఆకర్షణ ఉంటుంది. ఎవరైతే వాటికి ఆకర్షితులు అవుతారో సేవకి, వాళ్ళు నిజంగా పురోగమిస్తారు. అలా సేవకు ఆకర్షితులు అవ్వకుండా కేవలం అక్కడ ప్రసాదం తిని కాసేపు సరదాగా సమయాన్ని గడిపి వచ్చేవాళ్ళు భక్తిలో పురోగమించే అవకాశం ఉండదు. ఈ ప్రపంచంలో మనమందరం నిరంతరం ఏదో ఒక రకమైన సేవలో నెలకొని ఉంటాం కదా. ఎవరో ఒకరు సేవలో, అంటే ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా దేశం, రాష్ట్రం, జిల్లా ఏదో, లేదా ఇంటికి యజమాని అయిన వాడు ఇంట్లో ఉన్న వ్యక్తులందరికీ సేవ చేస్తాడు. అదేవిధంగా ఇంట్లో ఉన్న స్త్రీ భర్తకి, పిల్లలకి సేవ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా పిల్లలు తల్లిదండ్రులకి, అదేవిధంగా పిల్లలు తర్వాత వాళ్ళ పిల్లలకి. ఈ విధంగా సేవ చేయకుండా ఎవరు ఉండలేరు. ఆ సేవ ద్వారా లభించే తృప్తియే మనలను అందుకు ప్రేరేపించు. కాబట్టి సేవ ద్వారా ఒక తృప్తి లభిస్తుంది. ఆ తృప్తి వల్లనే మనం ఏం చేస్తాం? మళ్ళీ సేవ చేస్తాం. కాబట్టి తృప్తే లేకపోతే సేవ చేయం. ఒకరు తమ భార్యా బిడ్డల పట్ల ప్రేమచే ప్రేరేపించబడి గృహస్థుడిగా రాత్రింబవళ్ళు వారిని సేవించు. కాబట్టి భార్య బిడ్డలంటే ఇష్టపడి వాళ్ళు ఆనందంగా ఉండడాన్ని వీడు చూసి తృప్తి చెంది ఇంకా గాడిదలాగా అవడానికి సిద్ధపడతాడు, ఇంకా కష్టపడడానికి. గాడిదే కాదు, అవసరమైతే చనిపోవడానికి కూడా సిద్ధపడదు. అది మనం చూడవచ్చు. వాళ్ళు మరణం వచ్చినా లేదా రోగిష్ఠైనా, రోగం ఎదురైనా వాళ్ళ భార్య బిడ్డల సుఖాన్ని చూసి వీడు ఇంకా ఉత్సాహాన్ని పొంది అవసరమైతే చావడానికి సిద్ధమవుతాడు, చనిపోతాడు కూడా. చనిపోయిన ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి.
ఒకరు తమ భార్యాబిడ్డల పట్ల, ఒక ధర్మాత్ముడు దానికంటేను పెద్ద కుటుంబం పట్ల ప్రేమచే ప్రేరేపితుడై దాన ధర్మాలు చేయను. కాబట్టి తన కుటుంబాన్ని వదిలేసి ధర్మాత్ముడు ఏం చేస్తాడు? ఊరంతా నా కుటుంబమే, ఊళ్ళో అందరికీ దానం చేయడం మొదలుపెడతాడు. కాబట్టి ఊళ్ళో అందరు సుఖం కావాలి వాడికి, కేవలం నా కుటుంబం కాదు, ఊళ్ళో అందరు సుఖంగా ఉండాలని అందరి కోసం వాడు సంపాదించిన ధనాన్ని ఖర్చు పెట్టడం, దానం చేయడం చేస్తాడు. ఒక జాతీయవాది తమ దేశం కొరకు, దేశ ప్రజల కొరకు శ్రమించు. జాతీయవాది ఏం చేస్తాడు? నేను భారతీయుడిని, భారతదేశంలో అందరూ నా వాళ్ళు, కాబట్టి వాళ్ళ కోసం నేను నా ప్రాణాన్ని ఇస్తాను లేదా త్యాగం చేస్తాను, వాళ్ళ కోసం పోరాడతాను. ఈ విధంగా పోరాడేవాళ్ళు, సైన్యం ఇవన్నీ ఉన్నారు కదా, కాబట్టి వాళ్ళు ఆ విధంగా పనిచేస్తారు. గృహస్థుని, ధర్మాత్ముని, జాతీయవాదిని అట్లు సేవ చేసేలా ప్రేరేపించు శక్తిని రసం అంటారు. అంటే అక్కడ ఒక రసం ఉంది, అంటే ఒక అనుబంధం ఉంది. ఆ రసం అంటే వీళ్ళందరూ ప్రేరేపిస్తుంది అంటే ఒక రసం, ఒక రకమైన ఆనందం, అనుబంధం, తృప్తి, ఇవన్నీ ఉన్నాయి అక్కడ. కానీ అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనపడుతుంది. ఈ రస ఎంతో మధురంగా ఉంటుంది. ఈ సంబంధం, అనుబంధం ఎంతో మధురంగా, అంటే వాళ్ళకే బాగుంటుంది. ఎవరైతే కుటుంబాన్ని సేవ చేసేవాళ్ళు జాతిని అంతా చేయమంటే చేయలేడు. జాతిని సేవ చేసేవాడు మళ్ళీ కుటుంబాన్ని దగ్గరకు రాలేడు. ఎందుకంటే వాళ్ళకు ఒక రసం, ఒక అనుభూతి అనేది జరుగుతుంది అక్కడ. భౌతిక జగత్తులో శ్రమించేవారు ఆస్వాదించు రసమునకు భక్తి రసము విలక్షణమైనది. కాబట్టి ఇదంతా భౌతిక రసం ఇప్పటివరకు మనం చెప్పుకుంది. కానీ భక్తి రసం పూర్తిగా భిన్నమైంది. కుటుంబానికి లేదా ఊరికి లేదా గ్రామానికి, ఒక జిల్లాకి లేదా దేశం మొత్తానికి సేవ చేసే రసం ఏదైతే ఉందో అది భౌతికం. కానీ భక్తిలో హరినామం చేయడం ద్వారా వచ్చేది ఆధ్యాత్మికం. ఇది రెండు వేరు. శ్రామికులు రాత్రింబావులు శ్రమించడం చేత కలుగు రసమును ఇంద్రియ భోగ రూపంలో ఉండను. అదంతా ఏదైతే రాత్రింబావులు శ్రమ చేసి ఇంటికి వచ్చి చక్కగా తిని మైదునం చేసి నిద్రపోతాడు, అది వాడికి శ్రమ చేసేవాడికి, ధనం సంపాదించేవాడికి ఉన్న రసం, అది ఇంద్రియ భోగం. భౌతిక రసాస్వాదన ఎక్కువ కాలము నిలిచి ఉండదు. కానీ ఈ భౌతిక రసం శ్రమ చేసేవాడైనా జీవితాంతం ఆహారం మైదునాల్లో ఉండగలడు. వాడు ముసలాడు అయిపోయినాక ఇవన్నీ చేయలేడు. మైదున సంగతి వదిలేండి, తినడం కూడా జరగదు. ముసలాడు అయిపోయినాక ఎక్కువ తినలేడు, తినేది అరగదు, తినడానికి కూడా శరీరం సహకరించదు, నడవలేడు, ఏమి చేయలేడు. కనుకనే శ్రామికులు తమ కార్య విధానమును నిరంతరము మార్చుకుంటూ ఉంటారు. ఏం చేస్తారు? వాళ్ళు చేసే పని మార్చుకుంటారు. ఇది మన వల్ల కాదు, అది చేద్దాం, అది కాదు, ఇది చేద్దాం. ఈ విధంగా ఇంద్రియ భోగం అనేది నిరంతరం కొనసాగదు కాబట్టి మార్చుకుంటారు. ఒక వాణిజ్యవేత్త తనకు వారం రోజుల పాటు వచ్చినందుకు అసంతృప్తితో ఉండును. ఏం చేస్తాడు? వాణిజ్యవేత్త, వ్యాపారం చేసేవాడు, వాడికి సెలవులు ఉండదు, ప్రతిరోజు సేవ చేయాలి, అసంతృప్తి. దానితో అతడు వారాంతంలో తన వ్యాపార కార్యములన్నింటినీ మరచినట్లుగా చేసే ప్రాంతానికి వెళ్తారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? వారాంతం కానీ లేదా నెలలో చివరి కానీ కావాలని అవన్నీ మర్చిపోవడానికి ఏదో ఒక హాలిడే అని, ట్రిప్ అని ఏదో అక్కడికి వెళ్ళిపోయి అన్నీ వదిలేస్తాడు అనమాట. వారాంతమున అట్లు అన్నింటినీ మర్చిపోనట్లుగా గడిపి తన స్థితిని మార్చుకొని తన వాణిజ్య కార్యకలాపముల వైపునకు తిరిగి దృష్టిని మారు. కాబట్టి మనసును పక్కదోవ పట్టించి మళ్ళీ ఇటు వస్తుంటాడు. భౌతిక కార్య నిమగ్నత అనగా కొంతకాలం ఒక కార్యంలో నెలకొని తరువాత మరొక కార్యమును మరలుట. భౌతికంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? కొంతకాలం ఒకటి చేసి మళ్ళీ వేరేది. అట్లు కార్యసరళిని ముందుకు వెనక్కు మార్చుకుంటూ సాంకేతికముగా భోగ త్యాగం అందరు. ఈ విధంగా కార్యాన్ని మార్చుకోవడం ఏంటి? భోగం. కొంతసేపు భోగం చేస్తాడు, మళ్ళీ దాన్ని వదిలేస్తాడు, మళ్ళీ దాన్ని వదిలేసి మళ్ళీ భోగాన్ని స్వీకరిస్తాడు. భోగం, త్యాగం అనగా కొన్నిసార్లు భోగించుట, కొన్నిసార్లు త్యజించుట. ఏ జీవి కూడా ఇటు భోగంలోనూ అనుభవించుటలోనూ లేక అటు త్యజించుటలోనూ స్థిరంగా ఉండలేదు. ఎవరో జీవులు, బద్ధజీవులైన మనం స్థిరంగా ఉండదు. ఎందుకని? కొంతసేపు భోగం చేస్తాం, కానీ భోగం చేయడానికి మన శరీరం సహకరించినప్పుడు వదిలేస్తాం. వదిలేసిన తర్వాత మళ్ళీ భోగం కావాలనిపిస్తుంది, మళ్ళీ చేస్తాం. ఇది కొనసాగుతూ ఉంటుంది, కానీ పూర్తిగా ఏదో ఒక దాంట్లో ఉండలేదు. మార్పులు నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. అందుకు జీవుని శాశ్వత నిజస్థితియే కారణం. ఎందుకని ఇలా మారుతుందంటే అసలు మనం ఇక్కడ చేసే వదిలేయడం కానీ భోగించడం రెండూ మన పనులు కాదు. కాబట్టే మనం దేనితోనూ సంతృప్తి చెందలేము. ఈ రెండింటిలో ఏ దశలోనూ కూడా నిజమైన ఆనందమును అనుభవింపలేకపోవటచే ఇంద్రియ భోగం ఎక్కువ కాలం కొనసాగదు. కాబట్టి రెండింటిలో ఏది కూడా మనం స్థిరంగా ఉండలేం. కారణం ఏంటంటే అది మనది కాదు కాబట్టి, మన సహజమైన స్థితి కాదు కాబట్టి. కనుకనే దానిని చపల సుఖము అంటారు. అదేంటి? చపల సుఖం. ఉదాహరణకు ఒక సాధారణ గృహస్థుడు రాత్రింబవళ్ళు శ్రమించి తన కుటుంబ సభ్యులకు సమస్త సుఖములను సమకూరుస్తూ ఒక రకమైన రసాన్ని అనుభవిస్తాడు. కానీ తాను సాధించిన ఈ భౌతిక సుఖం అంతయు జీవితపు చివరన దేహత్యాగంతో ముగిసిపోతుంది.
కాబట్టి ఏదైతే గృహస్థుడు చేస్తాడో ఈ సుఖం, అతను మరణించిన వెంటనే ఇవన్నీ ముగిసిపోతాయి. కనుకనే నాస్తికులు మృత్యువును భగవంతుని ప్రతినిధిగా భావించుదురు. కనుక నాస్తికులు ఏం చేస్తారు? మృత్యువుని భగవంతుని ప్రతినిధిగా, అంటే నాస్తికులు భగవంతుని అంగీకరించరు కానీ వాళ్ళు మృత్యువుని అంగీకరిస్తారు. దేవుడిని అంగీకరించరు కానీ మృత్యువుని అంగీకరించాలి. అంటే మృత్యువే దేవుడు వాళ్ళకి. ఇంకా కానీ మృత్యువు దేవుడు అని వాళ్ళు చెప్పరు. భక్తుడు భక్తియుక్త సేవ ద్వారా భగవంతుని సాక్షాత్కరించుకొనగా, నాస్తికుడు మాత్రం మృత్యు రూపంలో భగవంతుని సాక్షాత్కరించుకుంటాడు అన్నమాట. కానీ వాడు అంగీకరించడు అంతే. సర్వము మృత్యువుతో ముగిసిపోవు. జీవుడు మరొక నూతన పరిస్థితిలో నూతన జీవితమును, అది పూర్వ జీవితం కంటేనూ ఉన్నతము కావచ్చును, హీనమైంది కావచ్చును, దానిని చేపట్టుట తప్పనిసరి. కాబట్టి ఎవరికైనా మరణించినాక మళ్ళీ పుట్టడం తప్పదు. అది పూర్వం కంటే గొప్పగా ఉన్నా తక్కువగా ఉన్నా ఎలా ఉన్నా. జీవితంలో రాజకీయ, సాంఘిక, జాతీయ, అంతర్జాతీయ కార్యరంగములలో దేనిలోనైనా స్వయం కృషితో సాధించే ఫలితములన్నీ మృత్యువుతో అంతరించక తప్పదు. కాబట్టి మనం సాంఘికంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా ఏ రంగంలో ఉన్నా, ఎక్కడ ఏమి చేసినా, మన స్వయం కృషితో ఏది సాధించినా అది మరణంతో మొత్తం ముగిసిపోతాయి. ఏది మనతో రాదు. సరే, ఇక్కడితో ఆపుతున్నాను నేను. తొలి పలుకు ఇంకా ఉంది. ఇప్పటి వరకు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. సరే, ముగిద్దాం. శ్రీల రూప గోస్వామికి జై, శ్రీ భక్తిరసామృత సింధుకి జై, శ్రీల ప్రభుపాదకి జై.